నా పని నేను చేసేవాడిని. ఏంటది? పాలు తాగడం. నేను 4th క్లాస్లో కూడా పాలు తాగిన రుచి నేను మరవలేను. అందుకే పాలిచ్చే తల్లులందరూ ఈ ప్రపంచంలో గొప్పలే. డబ్బా పాలతో ఇచ్చే తల్లులందరూ బిడ్డలకు దూరమే. వాళ్ళు ఓల్డేజ్ హోమ్కి వెళ్ళడం ఖాయమే. అందుకే పాలిచ్చి పెంచండి ఆ పిల్లల్ని. పాలిస్తే ఆ తల్లి మీద ప్రేమ నాలాగా పెరుగుతుంది. నేను మా అమ్మకి కంగారు జ్యోతులాగా మారాను. అమ్మ అంటే నాకు చాలా ఇష్టం. అందుకే అమ్మ ఈ అవని, అమ్మ ఒక విశ్వం, అమ్మ ఒక విశ్వరూపం, విశ్వాంతరాళం. అమ్మ సర్వస్వం, అమ్మ మహిళ, అమ్మ మగువ, విశ్వమంతా మా అమ్మే. అమ్మ లేకుండా నేను సొన్నే. ఎవరి పాల పెట్ట పలికించే చిరక, గోరు వంక, కోగిలింక, గడ్డి పువ్వు, పచ్చడి తక్కియుడు, ఎరుపెక్కిన మోదుగు, ఎన్ని పేర్లెట్ట నీకు, ఏదైనా నువ్వే జగమంత. అంతం అనంతం అనంతమైన విశ్వం, అలుపెరుకొని శాంతం చందమామ నువ్వే, చలికాలపు ఏమంతం నువ్వే, గ్రీష్మంలో వెన్నెల రాత్రి నువ్వే, వెలిగించే మినుగులు నువ్వే, వసంతం నువ్వే, వారిపోయే శిశిరం నువ్వే, జోల పాట నువ్వే, లారి పాట నువ్వే, అలడ తీరంలో చేతరించి చిరు గాలి నువ్వే, చీకటిలో ఇసుకలో గీసిన గీతవు నువ్వే, పేర్లు చెక్కిన రాతవు నువ్వే, రాతి శిల్పం నువ్వే, గెలిపించే వీరవనతవు, తినిపించే అమ్మవు, బోడి గుండు మీద రాలి అప్పుడప్పుడు తాటి పండు కూడా నువ్వే. ఎందుకంటే పనిష్మెంట్ ఇచ్చేటువంటి తల్లి కూడా స్త్రీనే అవుతుంది. అందం, శ్రమ, ప్రేమ, సహనం మహిళ, ఓర్పు, నేర్పు, కూర్పు, ఓదార్పు ఈ మహిళ. ప్రేమిస్తే జీవితాంతం జయిస్తుంది, ద్వేషిస్తే సంపూర్తిగా విడిచేస్తుంది. ఏ ఉమెన్ మేక్ ద మ్యాన్ పర్ఫెక్ట్ ఆర్ బ్రేక్ ద మ్యాన్ పర్ఫెక్ట్. ఒక స్త్రీ తలుసుకుంటే పర్ఫెక్ట్ గా నిలబెడితే, తలుసుకుంటే పర్ఫెక్ట్ గా విడిచేస్తుంది. అది స్త్రీకి ఉన్నటువంటి పవర్. అందుకే అలాంటి స్త్రీ ఈరోజు తన్నినా, బుద్ధినా, తాగి తందనాలాడినా, తప్పు చేసినా, తాకట్టు పెట్టినా, అనుమానంతో అడవికి పంపినా, అవమానించి అగ్గిపా చేసిన, అమానుషంగా కసాయిగా మారి చిత్రవద చేసిన, గుడిసెలో, బంగళాలలో, విల్లాలో, ఎక్కడైనా ఎప్పుడైనా ఎవడో మగవాడు మృగంగా మారి కర్కశంగా, రాక్షసంగా కట్టం గోడలకు ఉరేసిన, ఉక్కు పాదంలో వరగదొక్కిన, మత్తులో, చిత్తులో, మైమరిపించే పిచ్చిలో, వెర్రి వేసిన కేకలో, విస్తృతపు ఆటవిక జీవనంలో బలి చేసిన, భ్రూణ హత్యలతో ఇలాంటి నిన్ను పసి మొగ్గలో తుంచిన, అంగట్లో అమ్మేసిన, ఆకలి కోసం భిక్షగత్తలు చేసిన, అందాల పోటీలో నిలబెట్టిన, నాటి నుండి నేటి దాకా క్షమిస్తూ, రమిస్తూ, ప్రేమిస్తూ, భరిస్తూ, మమ్మ భరిస్తూ, కన్నీళ్లు మాత్రమే రాసి కర్కశత్వాన్ని దాచుకొని మనస్ఫూర్తిగా కాపురం చేసే మహిళ ఇక నుండి రోజులు మారాయని గర్జించు, ఏనుగుల కీకరించు, వివక్షపై యుద్ధం ప్రకటించు, పురుషాధిక్యతను ఈసడించు, ఇరుసు చట్టం లాంటి బండి నడిపించు, ఇరువురం సమానమని బోధించు, నీ కాలి అందుకు నన్ను మువ్వలా మార్చు. ఒక అన్న తన చెల్లి గురించి, ఒక ప్రియుడు తన చెల్లి గురించి, ఒక తండ్రి తన బిడ్డ గురించి, ఈ భార్య చాలా గొప్పది. అందుకే ఆమె అంటే నాకు చాలా ఇష్టం. ఎందుకంటే ఆమె భరించకపోతే ఈరోజు స్టేట్లో ఇక్కడ కూర్చున్న అవకాశం లేదు ఎవరికైనా సరే. ఇష్టమైనటువంటి భార్య గురించి, ఇష్టమైన ప్రేమ గురించి మాట్లాడుతున్నాను. ఆవిడ పేరు లలితమ్మ. నేను ఆ ఆవిడ పేరుతో పడుతున్నాను. అసలు కూడా లక్ష్మమ్మ. ఇది వాడుకో కంచెదేవి దీపివోలే లలితమ్మ, ఈ కందవెంత మధురమే లలితమ్మ. ఇలా ఒక భర్త తన భార్య గురించి, నీ కందవెంత మధురమే లలితమ్మ, కంచెదేవి దీపివోలే లలితమ్మ, కంఠవెంత మధురమే లలితమ్మ. పాండి చెక్కడ ఓసి లుంగి కట్టుకోవడం తెలుస్తుంది. అసలు అంటే వైఫ్కే తెలుస్తుంది నా బలహీనంత. బలమంతా ఇక్కడ పెట్టుకుని ఆఫీసు పెద్ద చాలా చాలా ఉండదు. రచయిత, రైటరు, గాయకులు, గీతలు ఏం తెలుసుకున్నా ఇంటికి పోతే అలా సిస్టమ్ అంతా అక్కడ తెలుసు. నాకే కాదు కూడా